Hello all, welcome to Aurora IAS. I am Dr. Srihari Kakarla, Chief Mentor. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ చాలా గందరగోళం నేపథ్యంలో నిన్న ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. సో చాలామంది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు చాలామంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఈ గ్రూప్ 1 మెయిన్స్కి పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టి చదవలేదు. ముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 గురించి ఆలోచిద్దాంలేని కొంత డ్రాగ్ చేశారు. ఏదేమైనా నిన్న మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి నిన్న ఈవినింగ్ నుండి చాలామంది అభ్యర్థులు సార్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మెంటార్షిప్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఏంటి ప్రాసెస్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గతంలో కూడా అడిగారు. బట్ నిన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయిపోయే కొద్దికి చాలా ఇంటెన్స్గా కాల్స్, మెసేజెస్, ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతోంది. సో ఈ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, దీంట్లో మెంటార్షిప్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అన్నది జస్ట్ కొన్ని బ్రీఫ్ పాయింట్స్లో చెప్తాను. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెంటార్షిప్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు మేలో జరగనుంది. సో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. దిస్ ఈస్ బోత్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సో ఈ మెంటార్షిప్ అన్నది ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. ప్రతిరోజు ఈ మెంటార్షిప్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే థీమ్స్ డిస్కషన్ అన్నది జరుగుతుంది. అంటే మీకు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, సబ్జెక్ట్ కంటెంట్ మీ మైండ్లో ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఇండివిజువల్గా మాడ్యూల్స్ తీసుకోవాలన్నా అన్న టెన్షన్ మీకు అవసరం లేదు. ఆల్రెడీ మీ మైండ్లో కాస్త సబ్జెక్ట్ కనుక ఉంటే అండ్ మీరు డైరెక్ట్గా ఈ మెంటార్షిప్లో జాయిన్ అవ్వచ్చు. దీనిలో ఏం చేస్తామంటే ఎవ్రీడే 10 to 15 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ, మనకు పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ అన్నది తీసుకున్నాం అనుకోండి. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని తీసుకొని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని మీద మెయిన్స్ కాన్సెప్ట్స్, అదేవిధంగా ఎర్లీ వేదిక్ పీరియడ్ మెయిన్స్ కాన్సెప్ట్స్, లేటర్ వేదిక్ పీరియడ్ మెయిన్స్ కాన్సెప్ట్స్ అండ్ మగధ, దానికి సంబంధించినటువంటి మగధ రూల్, ద ఐషోడస్ జనపదాస్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ అడ్మినిస్ట్రేషను, గుప్తన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, కల్చర్. అంటే మెయిన్స్లో క్వశ్చన్స్ రావడానికి ప్రాబబుల్ ఉన్నటువంటి అన్ని థీమ్స్ని డిస్కస్ చేసి ఆ డిస్కస్ చేసినటువంటి థీమ్స్ పైన మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్ స్టార్ట్ చేస్తూనే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి థీమ్స్ అన్ని డిస్కస్ చేస్తాను. అలా డిస్కస్ చేసిన తర్వాత దాని మీద మీకు స్టడీ మెటీరియల్ ఇస్తాను. అలా ఇంగ్లీష్ మీడియంలో కూడా స్టడీ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో కూడా స్టడీ మెటీరియల్ అంటే మళ్ళీ మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఓవరాల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం పేజీల చాటభారతాలు ఏమి ఉండవు. టు ది పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎకనామికల్ క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు ఏం రాయాలి, వాటి లక్షణాలు, ఆర్థిక లక్షణాలు అడిగినప్పుడు ఏం రాయాలి, సో వాటి యొక్క భౌగోళిక లక్షణాలు లేదా వాటి యొక్క సాంస్కృతిక లక్షణాలు ఇలా అడుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి టు ది పాయింట్ అంటే టు ది మెయిన్స్ ఆన్సర్ ఓరియంటెడ్ మెటీరియల్ అన్నది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. అలా క్లాస్ అయిపోయిన తర్వాత దాని మీద స్టడీ మెటీరియల్ ఇచ్చిన తర్వాత అదే రోజు దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద థీమ్స్ విచ్ వర్ డిస్కస్డ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. So the important themes and earlier questions, previous questions which were asked in UPSC examination and other state commission examination, for that matter Andhra Pradesh group 1 mains examination earlier, ee questions daniki sambandhinchiనటువంటి themes discuss చేసిన తర్వాత material will be provided to you and on the same day itself mains examination, descriptive examination will be conducted. సో అలా మనకు అయిపోయిన తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత దీనికి మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మోడల్ ఆన్సర్ విల్ బీ ప్రొవైడెడ్ టు యూ. ఒకవేళ ఇదే క్వశ్చన్ రేపు ఎగ్జామినేషన్లో అడిగితే మన ఆన్సర్ ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్గా దానికి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత మనకు ఓవరాల్గా వీక్ అంతా ఎవ్రీడే ఒక యూనిట్ కంప్లీట్ అయిపోతుంది అనుకోండి. సో అలా 5 డేస్కి 5 యూనిట్స్ అయిపోయిన తర్వాత 6th డే గ్రాండ్ టెస్ట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది, గ్రాండ్ టెస్ట్. సో ఆ విధంగా ఇండియన్ హిస్టరీ సెక్షన్ ఇండియన్ హిస్టరీ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో అలా 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అన్నది స్టార్ట్ అవుతుంది. అలా 5 డేస్ 5 యూనిట్స్ టెస్ట్ అండ్ ఆ తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 5 డేస్ 5 యూనిట్స్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్. సో ఇలా ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థీము అండ్ దానికి సంబంధించినటువంటి మెయిన్స్ డిస్కషన్, మోడల్ ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలా జరుగుతూ పోతూ ఉంటుంది.
అండ్ దీంతోపాటు మీకు జనరల్ ఎస్ఏ కూడా నార్మలీ వీ స్టార్ట్ జనరల్ ఎస్ఏ బ్యాచ్ be it for UPSC examination or Telangana or Group 1 examination, we will start a separate batch for general essay. సో ఈ జనరల్ ఎస్ఏ ఏదైతే బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తామో ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళ కోసం ఆ బ్యాచ్లో జరిగే జనరల్ ఎస్ఏ కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నది దాదాపుగా ఒక 45 డేస్ నుండి 60 డేస్ మధ్యలో 45 to 60 డేస్ మధ్యలో ఈ బ్యాచ్ అన్నది ఉంటుంది. అంటే ఇట్ మే టేక్ రఫ్లీ 45 to 60 డేస్. సో ఈ బ్యాచ్లో జాయిన్ అయిన అభ్యర్థులకు ఇంకా వేరే ఏ కోచింగు, మళ్ళీ మెయిన్స్ కోచింగు, మళ్ళీ మెయిన్స్ సపరేట్గా మాడ్యూల్స్ ఇవేవి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ టెక్స్ట్ బుక్, ఏ మెటీరియల్ కోసం మళ్ళీ పాకులాడాల్సిన అవసరం ఉండదు. అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్లో ఆఫ్లైన్లోనూ జరుగుతుంది, ఆన్లైన్లోనూ జరుగుతుంది. ఆఫ్లైన్లో మెయిన్స్ మెంటర్షిప్ అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నటువంటి అరోరా ఐఏఎస్ క్యాంపస్కి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాకర్లా అకాడమీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో మెంటర్షిప్ ఎలా జరుగుతుంది సార్ అన్నది మీ కోర్సు కోఆర్డినేటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో కూడా ఈ మెయిన్స్ మెంటర్షిప్ అన్నది మనకు జరుగుతూ ఉంటుంది. ఈ మెయిన్స్ మెంటర్షిప్ బ్యాచ్ మనకు నెక్స్ట్ మండే నుండి అంటే 3rd of మార్చ్ 3rd నుండి ఈ బ్యాచ్ అన్నది స్టార్ట్ అవుతుంది. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ లింక్. ఆ రిజిస్ట్రేషన్ లింక్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మన హైదరాబాద్ అరోరా ఐఏఎస్ అశోక్ నగర్ క్యాంపస్లో మీరు సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్లో వాళ్ళు కాకర్లా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది, కోర్సు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు యాక్సెస్ ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే 9346265766 ఈ నెంబర్ పైన మీరు కాల్ చేయొచ్చు. లేదా 8639404026 నందు కూడా మీరు సంప్రదించవచ్చు. సో ఈ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ జస్ట్ మెయిన్స్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంటర్వ్యూ గైడెన్స్ యాజ్ వెల్. సో గతంలో ఆల్రెడీ నా ఒరిజినల్ పర్సనల్ మెంటర్షిప్లో దాదాపుగా 7-8 ర్యాంకులు ఆల్రెడీ వచ్చాయి. ద పీపుల్ హ్యాస్ బీన్ వర్కింగ్ అట్ వేరియస్ కెపాసిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆ స్ట్రీమ్లో మీరు కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా సర్వీస్ కొట్టాలి అని అనుకుంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ నెంబర్స్ నందు మీరు సంప్రదించి మెయిన్స్ మెంటర్షిప్ని పొందొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.